మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం విజయపెద్దన గారు. నమస్తే నాగరాజు గారు. కొంతమంది జీవితంలో వాళ్ళ విషయంలో తప్పులు జరిగినా జరగకపోయినా వాళ్ళకు వాళ్ళే నిందించుకొని వాళ్ళకు వాళ్ళే కొంతమంది అయితే సింపుల్గా చెప్పాలి అని అంటే నిందించుకోవడమే కాదు, సెల్ఫ్ హర్టింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా బాధపడిపోతూ ఉంటారు. అరే నేను ఇది కాదే అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు, కానీ అది ప్రూవ్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఎందుకు అని అంటే వీళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అది దాటి నాకంత అవసరం లేదు అనుకునే ఆలోచన వచ్చినా కూడా, అంటే నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకునేటువంటి ఆలోచన వచ్చినా కూడా తెలియకుండానే వీళ్ళే సెల్ఫ్ హర్ట్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు అంటే వీళ్ళకు ఉండేటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్ని, సమస్యని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా అని అంటే మెంటల్లీ వాళ్ళు ఎలా ఉంటారు, అసలు వాళ్ళు ఏం నేర్చుకోవాలి? వాళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే చాలా నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీరు ఫీల్ అయిపోతారు అంటున్నారు. సో మన వర్త్ ఏంటో మనకు తెలిసినప్పుడు స్లోగా, అంటే ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటున్నప్పుడు మనలో గనక నిజంగానే అవతల వ్యక్తి ఏదైతే మనల్ని అంటే అపవాదు వేస్తున్నారో అట్లాంటి లోపం అది మనలో ఉంటే గనక ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకోగలగాలి. ఏంటి నిజంగానే నాలో ఆ వర్త్ లేదా, నాలో ఆ కెపాసిటీ లేదా అని చెప్పి. బట్ వన్స్ మనకి ఆ కెపాసిటీ ఉంది, బట్ అవతల వ్యక్తి మనల్ని తగ్గించటానికో మన ఆధిక్యతను ఒప్పుకోలేకో అది వాళ్ళు ఎంచుకున్న ఆయుధం అని తెలిసిన తర్వాత నువ్వు దానికి అసలు భయపడాల్సిన పని కానీ లేకపోతే నీ వర్త్ని నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం కానీ లేదు అసలు. బట్ ఇది తెలవాలి అంటే అసలు మనకి మన వాల్యూ, మన వర్త్, మన కెపాసిటీస్, మన స్ట్రెంగ్స్ అనేది ఫస్ట్ అసలు మనకి తెలుసా? సో మనకి తెలిసినప్పుడు ఈ సెల్ఫ్ హర్ట్ కానీ సెల్ఫ్ సాబొటాజింగ్ కానీ ఇవన్నిటితో పని ఉండదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇబ్బంది ఉండదు. సెల్ఫ్ ఎస్టీమ్ గనక ఉంటే, అసలు నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉంటే గనక ఇబ్బంది ఉండదు. బట్ కొన్నిసార్లు ఏమవుతా ఉంటుందంటే అవతల వ్యక్తి అనేదానికి మనకు వర్తుందని తెలిసినా లాక్కుని పీక్కోవటం అనేది ఎక్కువ మందిలో ఉంటుంది. అరే నన్ను అంటారా, నాకింత వర్తున్నా నా మీద అనవసరంగా బండాలేస్తారా, ఇట్లాంటివి అనుకునే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో మన జెనెటికల్గా మన డిఎన్ఏలో మనకు ఉండే కెపాసిటీస్, మనకు ఒక పర్సనాలిటీ అనేది ఉన్నా సరే, సాత్వికంగా ఉన్న పర్సనాలిటీ ఉన్నా సరే కొన్ని పరిస్థితుల వల్ల అవతల వ్యక్తులు మనల్ని ఇరిటేట్ చేయటం వల్ల, లేదంటే మనల్ని టార్గెట్గా పెట్టుకుని మనల్ని ఎయిమ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎలాంటి వ్యక్తి అయినా టెంపర్ లూజ్ అయిపోయి వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు అసలు నేనుగానే ఉండనేంటి, అసలు ఈ అపరిచితుడేంటి నాలోంచి ఇలా బయటికి వచ్చి నాలో ఈ కోణం ఉందా, మనల్ని మనమే ఆశ్చర్యపోయేలాగా చూసుకునేలాగా మనలో ఉన్న ఇంకొక కోణాన్ని బయటికి తీసుకొస్తారు కొంతమంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. నిజంగా చాలామంది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక ఫ్యామిలీ హెరిటెన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ డిఎన్ఏ అదే సాత్వికంగా ఉంటారు, కానీ అటువంటి వాళ్ళకు కూడా ఇరిటేషన్ వచ్చేలాగా ఎదుటోడి బిహేవియర్ ఉంటుంది. ఆటోమేటిక్గా రియాక్షన్స్ వచ్చేస్తాయి. అలా ఉంటారు కొంతమంది, నిజం. సో ఏంటంటే ఎంత అరిషడ్ వర్గాలని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఉండేలాంటి వాళ్ళనైనా సరే ఆ బ్రేక్ డౌన్ చేయగలిగి ఆ వాళ్ళల్లోంచి ఆ స్థితప్రజ్ఞత అనే ఒక దాన్ని కూడా బ్రేక్ చేసి మరి వాళ్ళని బయటకు తీసుకొచ్చే స్కిల్స్ కొంతమందికి ఉంటాయి. ఒక్కసారి అరిషడ్ వర్గాలంటే తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. చాలా మందికి అంటే కామ క్రోధ లోభ మదమాత్సల్యాలు అంటారు చూసారా, అవి కూడా అణగదొక్కుకోనుండి కామ్గా ఉండేటువంటి వాళ్ళని కూడా ఇరిటేట్ చేయగలుగుతారు కొంతమంది కదండి. అంటే ఏంటి, చాలా కోపం త్వరగా రాదు వాళ్ళకి. అట్లాగే ఎవరిని మోసం చేసే ఉద్దేశం ఉండదు, పొగరు ఉండదు, అసూయ ఉండదు, అతిగా కోరికలు పక్కనాన్ని తొక్కేసి మరీ పైకి రావాలనే కోరికలు ఉండవు. సో ఇట్లా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అరిషడ్ వర్గాలంటే ఇవన్నిటినీ కూడా అదుపులో పెట్టుకుని ఉండగలిగినటువంటి వాళ్ళు చాలా మందే ఉంటారు. అంటే సందర్భానికి తగినట్టుగా అవి వస్తే కూడా, ఇప్పుడు కోపం వస్తే కూడా దాన్ని కన్స్ట్రక్టివ్గా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్లస్ ఇక్కడ మనకు వచ్చింది ఇది అనువైన ప్రదేశం కాదు మన కోపాన్ని ప్రదర్శించడానికి అనే ఇంగితం ఉన్నాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళని కూడా ఉండనివ్వకుండా ఉండే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కంట్రోల్డ్గా ఉండటం అనేది ఆ వ్యక్తి చేతిలోనే ఉంటుంది. ఎలా అండి, ఎలా దీనికి రెమెడీ? ఎందుకంటే మనం
థియరీ ప్రకారం సైకాలజీలో కూడా మనకి ఏం చెప్తుందంటే, ఒకవేళ నువ్వు గనక నీ కంట్రోల్ కోల్పోతే అది సిచ్యువేషన్స్ మీద మనం బ్లేమ్ చేయకూడదు. సిచ్యువేషన్స్ ఏదన్నా ఉండనివ్వండి, బట్ నీ రెస్పాన్స్ ఏంటి? రియాక్షన్ అంటే మనకు తెలుసు కదా, ఇంపల్సివ్గా ఆలోచించకుండా చేసేది. రెస్పాన్స్ అంటే కాస్త ఆగి ఆలోచించి ఇచ్చేది. సో పరిస్థితుల ప్రభావం అయినా సరే నువ్వు వాటికి లోబడిపోతున్నావు అంటే మాత్రం ఆ సెల్ఫ్ కంట్రోల్ మనలోనే లేనట్టు. బట్ అందరిలో ఉంటుంది, అంత ఎక్స్ట్రీమ్గా ఉండాలని కూడా మనం చెప్పలేము. చూడండి, ఇప్పుడు దేవుళ్ళకి, మన పురాణాల్లో దేవుళ్ళు అని చెప్పబడే వాళ్ళని చూస్తే కూడా వాళ్ళకు కూడా ప్రదర్శించారు. అవును. అంటే ఇప్పుడు మరి కోపం రాబట్టే కదా శ్రీరాముడు రావణుడిని చంపగలిగాడు, వాళ్ళ ఆవిడ్ని తీసుకెళ్ళింది ఇది కరెక్ట్ కాదు అనేది ఉండబట్టే కదా. అవునా? సో ధర్మం తప్పాడు కాబట్టి చంపినా పర్లేదు అనే ఒక స్టెప్ తీసుకోగలిగారు. అవునా? మరి 100 తప్పులు దాటిపోయాడు కాబట్టే కృష్ణుడు శిశుపాలుడి మీదకి చక్రం వదిలాడు. అవును. అవునా? సో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎలాంటి వాళ్ళకైనా సరే తప్పదు, అది దేవుళ్ళకైనా సరే. కొంతమంది మార్చలేనటువంటి వాళ్ళు ఉంటారండి. వాళ్ళు మన మీద అటాక్ చేసినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్ అన్నిటికీ మనం ప్రిపేర్డ్గా ఉండాలండి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీధిలోంచి మనం వెళ్తున్నాం అనుకుందాం, అక్కడ సడన్గా ఒక గబుక్కున ఒక కుక్క ఒకటో రెండో వచ్చి మన దారికి అడ్డం పడినప్పుడు మనం వెంటనే వెనక్కి తిరిగి పరిగెడతామో లేకపోతే ఏదో ఒకటి చేసి ఆ రోజుకి తప్పించుకోగలుగుతాం. బట్ నీకు రెండో రోజు మళ్ళీ అదే దారిలో వెళ్ళాలి అనుకున్నప్పుడు నీకు ఆబ్వియస్గా ఇక్కడ కుక్కలు ఉంటే ఎట్లా అనే ఒక క్వశ్చన్ రావాలి కదా. అవునా కదా? రాకపోతే ఇంకా మళ్ళీ అంతకంటే మూర్ఖుడు ఉండడు. ఇప్పుడు నిన్న వెళ్ళిన దారిలో ఇవాళ కూడా వెళ్తున్నప్పుడు నిన్నట్లాగా కుక్కలు మీద పడితే ఏం చెయ్యాలి అనే ఒక ప్రికాషన్, దానికి రెమెడీ నువ్వు ఆలోచించుకోలేదంటే జీవితంలో ముందుకు వెళ్ళలేవన్నట్టే కదా. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు. నీ కుక్కలంటే అలర్జీ భయం అయితే వేరే రూట్లో వెళ్ళొచ్చు, లేదా అదే రూట్ ఉంది కానీ కుక్కల్ని వచ్చినా సరే నేను వెళ్ళి తీరాలి అనుకున్నప్పుడు ఏ కర్రో ఏదో ఒకటి నీకు అంటే హెల్పింగ్గా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కుక్కల్ని బెదిరించడానికి. అవునా కాదా? లేదంటే కుక్క మీద పడినా పర్లేదు అంటే నువ్వు బండి పక్కన పెట్టి అవకాశం ఉంటే కారులో వెళ్ళొచ్చు. సో బట్ నువ్వు వెళ్ళి తీరాలి, అంతే, అది తప్పదు. అవునా? సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఇదే దారిలో వెళ్ళాలి, లేదా ఇదే మనుషుల్ని, ఇప్పుడు కుక్కలంటే తప్పించుకుని వెళ్ళొచ్చు, కొంతమంది మనుషుల నుంచి తప్పించుకోలేం కదా. రోజు వాళ్ళతోనే ఉండాల్సి వచ్చే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఆఫీస్లో బాస్ అయ్యి ఉండొచ్చు, కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు. అవునా? సో నిన్ను నువ్వు ఎట్లా ప్రిపేర్ చేసుకుని సంసిద్ధపరుచుకుని ఎలా ఉంటున్నావు? ఇప్పుడు జీవితం కూడా రకరకాలుగా అనుకోవచ్చు. ఒక యుద్ధ భూమి అంటే కనుక నువ్వు ఒక వీరుళ్లాగా ఉండాలి. ఒక ఆట అనుకుంటే కనుక దాని రూల్స్ నీకు తెలవాలి, ఆట ఎట్లా ఆడాలి అనేది. సో ఇట్లా ప్రిపేర్నెస్ అనేది లేకపోతే జీవితంలో ముందుకెళ్ళటం అనేది జరగదు. ఎప్పటికీ అప్పుడు సందర్భాన్ని బట్టి మనం పని జరిపించుకోవటం అనేది కూడా ఒక ఆర్ట్. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు. ఇకపోతే ప్రతిదానికి ఫీల్ అయిపోతారని మీరు అన్నారు. ఫీల్ అయిపోయే మనస్తత్వం ఉంటే అర్జెంటుగా దాన్ని మార్చుకోగలగాలి. ఎందుకంటే ఫీల్ అవ్వటం వల్ల మనకే లాస్ తప్పితే దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు, ఇంక్లూడింగ్ యూ. ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు. ఇంకెలా స్ట్రాంగ్ అవ్వాలంటారు? సో ఇట్లా గనక మీరు జీవితంలో కొన్ని ఫేస్ చేయక తప్పదు అని అనుకున్నప్పుడు ఒకటే ఫిక్స్ అవ్వాలి మీరు. రోజు ఆ దారిలో నాకు 2 కుక్కలు తగులుతాయి అని ఫిక్స్ అవ్వాలి. సో కుక్కలు అవ్వచ్చు, మీకు నచ్చని మనుషులు అయ్యి ఉండొచ్చు, మీ భాషలో వెధవలైన అయ్యి ఉండొచ్చు. ఓకే. సో అంటే ఏంటి, యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు మీకు ఆఫీస్కి వెళ్తారు, రోజు అక్కడ నచ్చని ఇద్దరిని చూస్తారు అని అనుకుందాం. దానికి మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళని చూడగానే మీలో ఉన్న కూల్నెస్ ఏదైతే ఉందో అది కోల్పోరు మీరు. ఎందుకంటే మీ మైండ్ లో మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు, ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు రాహు కేతువుల్లాగా, వీళ్ళు నన్ను ఏం డిస్టర్బ్ చేయనివ్వను అని మీరు ఫిక్స్ అయిపోతారు. సో కాబట్టి అట్లా ఒక ప్రిపేర్డ్నెస్, వీళ్ళింతే, వీళ్ళు ఇట్లా ఉండగానే నేను నా పని జరిపించుకోవాలి అనేది కనుక మీకు ఉందనుకోండి, ఇబ్బందులు ఏమి ఉండవు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు రోజు ఒకటి మైండ్లో అనుకోవాలి, 2 ఎదవలను కలుస్తాము లేదా 2 కుక్కలు కలుస్తామని చెప్పేసి అన్నది మైండ్లో పెట్టుకోవాలి.
బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, రాహుకేతు లాగా వాళ్ళే తగులుతూ ఉంటారు. ముందే మైండ్లో ప్రిపేర్డ్గా ఉంటాయి, ఏ గోళ ఉండదు. ప్లస్ ఇద్దరు అవనివ్వండి, నలుగురు అవనివ్వండి, మిమ్మల్ని అవతల వ్యక్తి ఎమోషనల్గా లోబరుచుకునే అవకాశం ఇవ్వకుండా ఉండటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇటువంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా అండి? అంటే రోజు ఈ విధంగానే బతకాలా? రోజు ఈ విధంగానే అణుచుకుని బతకాల్సినటువంటి అవసరం ఉందంటారా? అణుచుకుని బ్రతకాల్సిందని ఎందుకు అనుకుంటున్నారు? మీరు అందులో సక్సెస్ అయినట్టు కదా. సో నోబడీ ఈజ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ. మీరు మీలానే ఉండగలుగుతున్నారు. ఎవరు ఎదురైనా సరే, ఇందాక మీరు కుక్క అన్నారు, వెదవన్నారు, లేకపోతే రాహు కేతువులు అనుకున్నాం, ఎవరు వచ్చినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేని స్టేజ్లో మీరు ఉండగలుగుతున్నారు అంటే దట్స్ యువర్ సక్సెస్. ఎస్, అంతేనా కాదా? ఇలా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా నాకెందుకో ఎక్కడో చూసిన, ఈ మధ్య నాకెవరో పంపించిన వీడియో గుర్తొచ్చింది. ఏంటంటే వాణిశ్రీ గారు మీకు తెలుసు కదా, యాక్ట్రెస్. ఆవిడ తెలియని వాళ్ళు ఎవరుంటారు? సో ఆవిడ ఏంటంటే చాలా అంటే నెంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలిగారు. ఏది మన శ్రీదేవి, జయప్రదలో వీళ్ళకంటే ముందు తరంలో. సో ఆవిడకి పెళ్ళయ్యే వరకు పెద్ద అంటే సంపాదించింది ఎక్కడ దాస్తున్నారు ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ అనేది పెద్ద ఆరాలో లేదు. సో తర్వాత పెళ్ళయిన తర్వాత ఇవన్నీ ఆస్తులు లెక్కలు వచ్చినప్పుడు చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానే మోసపోయాను అని ఆవిడ గ్రహించింది. సో కోర్టు గొడవలు ఏదో చాలా అయినట్టుగా ఉంది ఆ వీడియోలో. ఇంతకీ నేను ఈ వీడియో గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ జడ్జి పొజిషన్లో ఉన్నాయన అసలు మీరు అంత ఫేమస్ నటేనా, అసలు మీరు వాణిశ్రీయేనా అని అడిగారంట వాణిశ్రీ గారిని పట్టుకుని. అంటే అప్పుడు ఆవిడ యాక్ట్ చేయట్లా, పెళ్లి చేసుకుని విరామం ఇచ్చేశారు. మీరు అసలు అంత గొప్ప నట, మీరు వాణిశ్రీయేనా, అసలు మీరు నటేనా? అప్పుడు ఆవిడ ఈ గొడవలు జరుగుతూ ఉండగానే ఇలా కాదని చెప్పి, ఎక్కడో మైండ్లో ఉంది ఆవిడకి అంటే మళ్ళీ నటించాలని. ఎందుకంటే ఒకసారి నటించడం అలవాటు అయినాక. సో ఆవిడ ఏంటంటే అప్పటికి ఆవిడకి అవకాశాలు వస్తున్నా ఆవిడ తర్జన భర్జనలో ఉన్నారు, మళ్ళీ రావాలా అవసరమా అని. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఓకే మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాలి నేనేంటో అని చెప్పి ఆవిడ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అని చిరంజీవి సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో మేము కాలేజ్, అదొక బ్లాక్ బస్టర్ మూవీ. అందులో చూడాలి అసలు వాణిశ్రీ గారిని, అసలు టాప్ లేపేస్తారు గయ్యాళ్ళ అత్తగారు లాగా, డామినేట్ ఆవిడలాగా. సో అట్లా ఆవిడ మళ్ళీ ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత సరే ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనలో ఒక వర్త్ ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఏదన్నా అన్నప్పుడు కూడా దాన్ని పట్టుకుని కూడా అంటే మళ్ళీ ఆ ఒక్కదాన్ని తీసుకుని ఆవిడ మళ్ళీ తనేంటో ప్రూవ్ చేసుకుని, ఈ జనరేషన్కి కూడా వాణిశ్రీ అంటే ఎవరో ప్రూవ్ చేసింది ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ తోటి. సో ఇప్పుడు మళ్ళీ కోర్టు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఆయన అడగలేడు కదా. సో 4 బ్లాక్ బస్టర్స్ తర్వాత నాగార్జునతో కూడా ఏదో సినిమాలు వచ్చినాయి, మీనాకి అమ్మగా అట్లా ఏ పేర్లు గుర్తులేదు నాకు సరిగ్గా. బట్ ఆవిడ మళ్ళీ ఒక మహానటిని ప్రూవ్ చేసుకుంది సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా. అడిగిన వాళ్ళనే. సో మన దగ్గర విషయం ఉంటే ఎవరు ఏమన్నా అది ఎక్కడికి పోదు అంటాకి ఈవిడే ఒక ఉదాహరణ. ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారండి. ఎక్కడో ఆవిడకి కూడా ఈగో హర్ట్ అయి ఉంటుంది, చూపించారు ఆవిడేంటో. బట్ అందరికీ అవకాశం రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొకటి ఉంది. ఒకవేళ ఆవిడ మళ్ళీ నటించి ప్రూవ్ చేసుకోకపోయినా వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే తెలవకపోతే ఆయన అజ్ఞాని అవుతాడు కానీ ఈవిడ మహానటి కాకుండా అయితే పోదు. ఆవిడకి అవకాశం వచ్చింది ఏ రీజన్స్ వల్ల అయినా కానీ ఆవిడ మళ్ళీ నటించారు, అది వేరే విషయం. కొన్నిసార్లు మన జీవితాన్ని మనం అవతల వ్యక్తికి ప్రూవ్ చేసుకోవటంలోనే గడపాల్సిన అవసరం లేదనేది కూడా ఈ సందర్భంగా మనం ఇది కూడా నేర్చుకోవచ్చు. సో ఎందుకంటే మనం అవతల వ్యక్తి కోసం బ్రతకట్లేదండి, మన కోసం బ్రతుకుతున్నాం. ఆ క్లారిటీ మనకుంటే ఎప్పుడూ కూడా జీవితంలో కూడా ఎవ్వరికి తలంచాల్సిన పని లేదు తప్పు చేయనప్పుడు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారండి. వీడియో నుంచి కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నిజంగా మనకు తెలియకుండా ఒక్కొక్కళ్ళు ఏ విధంగానంటే, మన నేచర్ కాదు, మన బాడీలో అటువంటి బిహేవియర్ కూడా ఉండదు, ఈవెన్ మన డిఎన్ఏలో కూడా ఉండదు. అటువంటి వాళ్ళని కూడా సొసైటీలో కొంతమంది డిస్టర్బ్ చేసేసి ఒక కొత్త క్యారెక్టర్ని వీడిదే అని చూపించగలుగుతారు. అప్పుడు కూడా మనం టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండో దాంట్లో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అండి, నిజంగా మనం రోజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం మన మీదకి ఒక కుక్క వచ్చేసిందనంటే డిఫెన్స్లో పడిపోయినా సెకండ్ డే
అక్కడ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మనం మాత్రం వెళ్ళే దారి తప్పదు. కానీ అలాంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు మన జాగ్రత్తలు మనం వహించడం కూడా చాలా ఇంపార్టెంట్. అది చేయలేదు అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే ఒకసారి తప్పు జరగటం, ఎవరైనా తప్పులు చేయటం సహజం. బట్ ఒక తప్పు నుంచి నువ్వు నేర్చుకోకపోతే వేస్ట్. ఎందుకంటే ఒకే తప్పుని రిపీట్ చేయకూడదు. కొత్త కొత్త తప్పులు చేయండి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. కానీ సేమ్ తప్పు రిపీట్ చేస్తున్నారు అంటే మాత్రం మీరు ఇంకా ఎదగాలి అన్నట్టు. ట్రూ అండి. కానీ ఇటువంటి ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే. అండ్ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోజు మనకు 2 ఎదవలు తగులుతారని ముందే మైండ్లో ప్రిపేర్డ్గా వెళ్ళిపోవాలి. దానివల్ల ఏ గోల్ ఉండదు. లేదా బయట వాళ్ళన్నా సరే 2 ఎదవలు తగులుతారో వాళ్ళ వల్ల మనం ఏమాత్రం డిస్టర్బ్ కాకూడదు అనేటువంటి క్లారిటీ ఖచ్చితంగా వచ్చేయాలి. 4 లాస్ట్ ఎగ్జాంపుల్ భలే చెప్పారండి, నాకు చాలా బాగా నచ్చింది. వాణిశ్రీ గారి లాంటి వాళ్ళకే ఆ కాలంలో తప్పలేదు అనుకున్నప్పుడు రీఎంట్రీ ఇచ్చి తనంటూ ప్రూవ్ చేసుకున్న తర్వాత తిరిగి ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళే రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని క్లియర్ చేయటం ఆస్తికి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ పాయింట్స్ కనుక తెలుసుకుంటే 4-5 పాయింట్స్ మీరు చెప్పినాయి ఖచ్చితంగా లైఫ్లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ముందు రిలీఫ్ దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం. అవునవును. ఇంకొకళ్ళ మన సెల్ఫ్ వర్త్ ఏంటో మనకు తెలిసినప్పుడు అవతలాళ్ళ యొక్క ఒపీనియన్స్ మీద మన లైఫ్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అవును అవును. అది పర్సనల్ రెగ్యులర్గా సంబంధం లేకుండా హర్ట్ అయ్యేటువంటి వాళ్ళకి బెస్ట్ వీడియో అండి. ఇలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళు కొంతమంది వీడియో చూసి పర్సనల్గా అయినా సరే మీట్ అవ్వాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? ఎలా? తప్పకుండా అండి. ఆల్రెడీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ సెషన్స్ అవుతున్నాయి. ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా, థెరపీస్ కావాలన్నా ఆల్రెడీ నడుస్తున్నాయి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్పి అపాయింట్మెంట్ ఎప్పుడు కుదురుతుంది అన్నది కూడా వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే తప్పకుండా నన్ను ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి కలవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే, చెప్పుకోవడానికి మనుషులు దొరకకపోతే, దాని నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు విజయ పెద్దన గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా మీకు ఉండేటువంటి సమస్యలు పెట్టినా కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది వాటి మీద. సో మీ పేర్లు అయితే ఎక్కడ మెన్షన్ చేయ, గోప్యంగానే ఉంటాయి. అది కాకుండా అంటే సమస్య మీద మాత్రమే చేస్తాము. మేము చేసినటువంటి వీడియోస్ ఎన్ని చూసినా కూడా ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. అండ్ సెకండ్ది, ఒకవేళ మీరు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలనుకుంటున్నారు, మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వలేదు, మీరు నాకు మెసేజ్ పెట్టిన దాంట్లో మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసినా కూడా డైరెక్ట్గా నేను మేడంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.